కెనడా ఇండియా ఫెడరేషన్ నుండి గ్లోబల్ ఇండియన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును ఎవరికి ప్రదానం చేశారు? సద్గురు. ఆధ్యాత్మిక గురువు సద్గురుకు కెనడా ఇండియా ఫౌండేషన్ గ్లోబల్ ఇండియన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును ప్రదానం చేసింది. కాన్షియస్ ప్లానెట్ ఉద్యమం ద్వారా మానవ చైతన్యాన్ని పెంపొందించడానికి మరియు పర్యావరణ స్థిరత్వాన్ని ప్రోత్సహించడానికి ఆయన చేసిన కృషిని ఈ అవార్డు గుర్తించింది. భారతదేశంలో ఏ జిల్లా తన మొత్తం విద్యుత్ డిమాండ్ను సౌరశక్తితో తీర్చుకున్న మొదటి జిల్లాగా అవతరించింది? డయ్యూ. ఇటీవల డయ్యూ భారతదేశంలో సౌరశక్తిని ఉపయోగించి మొత్తం విద్యుత్ డిమాండ్ను తీర్చుకున్న మొదటి జిల్లాగా అవతరించింది. 11.88 మెగావాట్ల సామర్థ్యాన్ని సాధించింది. ఈ డయ్యూ ఇప్పుడు సౌరశక్తి ద్వారా తన పగటిపూట విద్యుత్తు అవసరాలన్నింటినీ తీరుస్తుంది. పునరుత్పాదక ఇంధన వినియోగంలో బలమైన పురోగతిని చూపుతుంది. అంకుర్ వ్యూహాత్మక పట్టణ పరివర్తన ఇనిషియేటివ్ను ప్రారంభించిన రాష్ట్రం ఏది? ఒడిశా. వ్యూహాత్మక పట్టణ పరివర్తన కోసం ఒడిశా ప్రభుత్వం అంకుర్ ఇనిషియేటివ్ను ప్రారంభించింది. స్థితిస్థాపక, స్మార్ట్ మరియు సమ్మిళిత పట్టణ అభివృద్ధిని ప్రోత్సహించడానికి ఒడిశా ప్రభుత్వం అంకుర్ అనగా అటల్ నెట్వర్క్ ఫర్ నాలెడ్జ్ అర్బనైజేషన్ అండ్ రీఫార్మ్స్ను ప్రారంభించింది. 7 శిఖరాలను అధిరోహించిన అతిపిన్న వయస్కుడైన భారతీయుడు ఎవరు? విశ్వనాథ్ కార్తికేయన్. హైదరాబాద్ యువకుడు విశ్వనాథ్ కార్తికేయన్ పడకంటి 7 సమ్మిట్స్ ఛాలెంజ్ను పూర్తి చేసిన అతిపిన్న వయస్కుడిగా మరియు ప్రపంచంలో 2వ అతిపిన్న వయస్కుడిగా నిలిచాడు. ప్రతి ఖండంలోని ఎత్తైన శిఖరాన్ని అధిరోహించడం జరుగుతుంది. దీనిని మొదట 1985లో రిచర్డ్ బాస్ ప్రతిపాదించి పూర్తి చేశారు. ఆసియాలోని ఎవరెస్ట్ పర్వతం, దక్షిణ అమెరికాలోని అకాన్గ్వా, ఉత్తర అమెరికాలోని డెనాలి, ఆఫ్రికాలోని కిలిమంజారో, యూరోప్ ఖండంలోని ఎల్బర్సు, అంటార్కిటికాలోని మౌంట్ విన్సన్ మరియు ఆస్ట్రేలియాలోని కోసియాస్కో లేదా ఓసియానోలోని పుంకాకు జయ శిఖరాలు ఉన్నాయి. నీతి ఆయోగ్ 10వ పాలక మండలి సమావేశం యొక్క థీమ్ ఏమిటి? వికసిత్ రాజ్య ఫర్ వికసిత్ భారత్ 2047. న్యూఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ 10వ పాలక మండలి సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షత వహించారు. ఒక రాష్ట్రం ఒక ప్రపంచ గమ్యస్థానం అనే ఆలోచనతో ప్రతి రాష్ట్రం ఒక ప్రపంచ స్థాయి పర్యాటక గమ్యస్థానాన్ని అభివృద్ధి చేయాలని కోరారు. ఈ సంవత్సరం యొక్క ఇతివృత్తం వచ్చి వికసిత్ రాజ్య ఫర్ వికసిత్ భారత్ 2047 అనగా 2047 నాటికి అభివృద్ధి చెందిన భారతదేశం కోసం అభివృద్ధి చెందిన రాష్ట్రాలు ధైర్యమైన మరియు సమగ్ర ప్రణాళిక ద్వారా రాష్ట్ర స్థాయి దార్శనికతలను జాతీయ లక్ష్యాలతో సమలేఖనం చేయడం దీని యొక్క లక్ష్యం. రవీంద్రనామ కళా ప్రదర్శన ఎక్కడ ప్రారంభించబడింది? బంగ్లాదేశ్. రవీంద్రనామ కళా ప్రదర్శనను బంగ్లాదేశ్లోని ఢాకాలో భారత హైకమిషన్కు చెందిన ఇందిరాగాంధీ కల్చరల్ సెంటర్ ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో రవీంద్రనాథ్ ఠాగూర్ వారసత్వాన్ని పురస్కరించుకుని 65 మంది బంగ్లాదేశ్ కళాకారుల రచనలు ప్రదర్శించబడ్డాయి. టైటాన్ ఏ గ్రహానికి అతిపెద్ద ఉపగ్రహం? శని గ్రహానికి. నవంబర్ 2022 మరియు జూలై 2023లో నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ అనగా నాసా యొక్క జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోపు మరియు కెక్ అబ్జర్వేటర్ను ఉపయోగించి శని గ్రహం యొక్క అతిపెద్ద చంద్రుడైన టైటాన్ను పరిశీలించింది. ఈ టైటాన్ సౌర వ్యవస్థల్లో 2వ అతిపెద్ద చంద్రుడు మరియు మందపాటి వాతావరణం, అదేవిధంగా మీథేన్ మరియు ఈథేన్ ఉపరితల సరస్సులు కలిగిన
ఏకైక చంద్రుడు. ఇది మేఘాలు, వర్షపాతం మరియు మారుతున్న ఋతువులతో సహా భూమి లాంటి వాతావరణ నమూనాలను కలిగి ఉంది. భారత్ సేవా కేంద్రం ఏ సంస్థ ప్రారంభించిన దేశవ్యాప్త ఇనిషియేటివ్? వాణిజ్య మరియు పరిశ్రమల మండలి, ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. భారత్ సేవా కేంద్రం అనేది ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా ప్రారంభించిన జాతీయ ఇనిషియేటివ్. ఇది భారతదేశం అంతటా గ్రామీణ పౌరులకు ప్రభుత్వ సేవలు మరియు సంక్షేమ పథకాలను నేరుగా అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది ఆరోగ్య సంరక్షణ, విద్య, ఉపాధి, ఆర్థిక సహాయం, డిజిటల్ యాక్సెస్ మరియు వ్యవసాయానికి సంబంధించిన సేవలకు వన్ స్టాప్ కేంద్రంగా పనిచేస్తుంది. ఇది ఆధునిక మౌలిక సదుపాయాలు మరియు ఈ గవర్నెన్స్ సాధనాల ద్వారా డిజిటల్ అక్షరాస్యతను కూడా ప్రోత్సహిస్తుంది. ఆడి ఇండియా బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు? నీరజ్ చోప్రా. ఆడి ఇండియాకు నీరజ్ చోప్రా బ్రాండ్ అంబాసిడర్ అయ్యారు. ఒలింపిక్ ఛాంపియన్ అయిన నీరజ్ చోప్రా ఆడి ఇండియాలో బ్రాండ్ అంబాసిడర్గా చేరారు. ఈ భాగస్వామ్యం పనితీరు, వేగం మరియు శ్రేష్టత యొక్క ఉమ్మడి విలువలను ప్రతిబింబిస్తుంది. అహల్య స్మృతి మారథాన్ ఏక్ విరాసత్ ఏక్ సంకల్ప్ కార్యక్రమాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? ఉత్తరాఖండ్. రాష్ట్ర సాంస్కృతిక గొప్పతనాన్ని హైలైట్ చేయడానికి ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి ఇటీవల అహల్య స్మృతి మారథాన్, ఏక్ విరాసత్ ఏక్ సంకల్ప్ మరియు ప్రథం గజ కంఠాకరణ మహోత్సవ్ 2025లను ప్రారంభించారు. వారసత్వ నేపథ్య కార్యక్రమంలో భాగంగా డెహ్రాడూన్లో అహల్య స్మృతి మారథాన్ జరిగింది. మారథాన్ యొక్క థీమ్ వచ్చి ఏక్ విరాసత్ ఏక్ సంకల్ప్, అనగా ఒక వారసత్వం ఒక సంకల్పం. ఉత్తరాఖండ్ సంప్రదాయాలలో ఐక్యత మరియు గర్వాన్ని ప్రోత్సహిస్తుంది. 22వ షాంగ్రిలా డైలాగులో సిడిఎస్ అనగా చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ ఎక్కడ పాల్గొన్నారు? సింగపూర్. ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్ట్రాటజిక్ స్టడీస్ ఏటా నిర్వహించే షాంగ్రిలా డైలాగ్ యొక్క 22వ ఎడిషన్లో పాల్గొనడానికి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అయిన అనిల్ చౌహాన్ మే 30 నుండి జూన్ 1 వరకు సింగపూర్ను సందర్శించారు. షాంగ్రిలా డైలాగ్ అనేది ఆసియాలో ప్రధానమైన రక్షణ మరియు భద్రత శిఖరాగ్ర సమావేశం. చోర్దార్ వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? హిమాచల్ ప్రదేశ్. చోర్దార్ వన్యప్రాణుల అభయారణ్యం హిమాచల్ ప్రదేశ్లోని సిర్మౌర్ జిల్లాలో ఉంది. ఇది హిమాలయాల్లోని శివాలిక్ శ్రేణిలో ఉంది మరియు 1989లో స్థాపించబడింది. ఈ చోర్దార్ శిఖరం బయటి హిమాలయాల్లో ఎత్తైన శిఖరం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన జయప్రకాష్ నారాయణ్ అంతర్జాతీయ విమానాశ్రయం కొత్త టెర్మినల్ భవనం ఎక్కడ ఉంది? పాట్నా, బీహార్. పాట్నాలోని జయప్రకాష్ నారాయణ్ అంతర్జాతీయ విమానాశ్రయం కొత్త టెర్మినల్ను గురువారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు యొక్క విలువ వచ్చి 1200 కోట్లు మరియు ఏటా 1 కోటి మంది ప్రయాణికులను నిర్వహించగలదు. మధ్య తరహా సంస్థల కోసం ఒక విధానాన్ని రూపొందించడం అనే నివేదికను ఏ సంస్థ విడుదల చేసింది? నీతి ఆయోగ్. భారతదేశం యొక్క వికసిత్ భారత్ 2047 దార్శనికతకు మద్దతుగా నీతి ఆయోగ్ ఇటీవల డిజైనింగ్ ఏ పాలసీ ఫర్ మీడియం ఎంటర్ప్రైజెస్ అనే నివేదికను విడుదల చేసింది. సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలు ఎంఎస్ఎంఈ రంగం భారతదేశ స్థూల దేశీయోత్పత్తికి 29% తోడ్పడుతుంది మరియు 60% కంటే ఎక్కువ మంది శ్రామిక శక్తిని కలిగి ఉంది. స్వయం సమృద్ధి మరియు ప్రపంచవ్యాప్తంగా పోటీతత్వం కలిగిన భారతదేశం కోసం మధ్యస్థ సంస్థలను ఆవిష్కరణ నేతృత్వంలోని
వృద్ధి ఇంజిన్లుగా మార్చడం దీని యొక్క లక్ష్యం. స్పెక్ట్రల్ ఫంక్షన్ను ఉపయోగించి క్వాంటం పదార్థాల్లో టోపోలాజికల్ ఇన్వేరియంట్లను గుర్తించడానికి ఏ సంస్థ కొత్త పద్ధతిని కనుగొంది? రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, బెంగళూరు. సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం కింద బెంగళూరులోని రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు స్పెక్ట్రల్ ఫంక్షన్ను ఉపయోగించి క్వాంటం పదార్థాల్లో టోపోలాజికల్ మార్పులను గుర్తించడానికి ఒక కొత్త పద్ధతిని కనుగొన్నారు. ఈ స్పెక్ట్రల్ ఫంక్షన్ అనేది ఒక క్వాంటం సాధనం. ఇది ఎలక్ట్రాన్ల వంటి శక్తి మరియు కణాలు ఒక పదార్థం లోపల ఎలా ప్రవర్తిస్తాయో చూపిస్తుంది. ఇది సాధారణంగా స్థితుల సాంద్రత మరియు వ్యాప్తి సంబంధాలు వంటి ఎలక్ట్రానిక్ నిర్మాణాన్ని అధ్యయనం చేయడానికి ఉపయోగించబడుతుంది.